Hi friends, welcome to my channel. తెలంగాణ గవర్నమెంట్ అండ్ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ నుంచి అయితే మనకైతే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. టీజీపీజీ సెట్ 2025 యొక్క నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. పీజీ సెట్ ఈ నోటిఫికేషన్ వల్ల తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పీజీ సెట్ ఈ నోటిఫికేషన్ వల్ల యూస్కేజ్ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరైతే ఎంటెక్ కానీ, ఎంఈ కానీ, ఎం ఫార్మసీ కానీ, ఎం ఆర్చ్ కానీ ఒకవేళ జాయిన్ అవుదాం అనుకుంటే కనుక ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ అదేవిధంగా ఎవరైతే బీటెక్ అయిపోయి ఉండి ఎంటెక్ జాయిన్ అవ్వాలనో ఉండాలనుకుంటే ఈ వీడియోని చూడండి. అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే గేట్ రాస్తేనే గేట్ ద్వారా మాత్రమే ఎంటెక్ వెళ్ళొచ్చు అనుకుంటారు. ఎంటెక్ వెళ్ళాలి అంటే గేట్ ద్వారానే కాదు ఫ్రెండ్స్. మనకు ఈ పీజీ సెట్ నోటిఫికేషన్ పీజీ ఎగ్జామ్ రాసి కూడా మనం గేట్ ద్వారా మన ఎంటెక్ అయితే చేయొచ్చు. అందరికీ అర్థమయ్యే భాషలు చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఎంసెట్ అయితే ఎంసెట్ అనేది అయితే నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ ఎంసెట్లో మనం మంచి ర్యాంక్స్ వస్తే తెలంగాణకు సంబంధించి కాలేజెస్లో అయితే మనైతే బీటెక్ అయితే చేయాల్సి వస్తుంది. ఇదే విధంగా బీటెక్ అయిపోయిన తర్వాత పీజీ సెట్ ఈ నోటిఫికేషన్ అయితే తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ పీజీ సెట్ ఎగ్జామ్లు మంచి ర్యాంక్ కనుక వస్తే మనకు తెలంగాణకు సంబంధించి తెలంగాణలో అయితే ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ బీటెక్ ఎంటెక్ రెండు కాలేజెస్ ఉన్న కాలేజెస్లో మనమైతే ఎంటెక్ అయితే చేసుకోవచ్చు. మరి గేట్కి ఇప్పుడు గేట్ అండ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ తర్వాత జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తాం ఫ్రెండ్స్ అందరం. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయడం వల్ల ఏంది, ఎన్ఐటీస్కి వెళ్ళొచ్చు, ఐఐటీస్కి వెళ్ళొచ్చు, అప్లికేబుల్ అవుతుంది. అదే బీటెక్ అయిపోయిన తర్వాత గేట్ అనేది ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ ఆల్ ఓవర్ ఇండియాకి అయితే మనకి అప్లికేబుల్ అవుతుంది. గేట్ ఎగ్జామ్ అనేది మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా ఎన్ఐటీలు ఐటీలో వస్తే కనుక పోయి చదువుకోవచ్చు. ఇది పీజీ సెట్ నోటిఫికేషన్ అనేది తెలంగాణకు మాత్రమే సంబంధించింది. తెలంగాణలో ఉన్న ఎంటెక్ చేయాలనుకుంటే బీటెక్ కంప్లీట్ అయిన వ్యక్తులు అయితే చేయవచ్చు. మనకు గేట్ కంటే దీనిలో బెనిఫిట్స్ ఏమున్నాయంటే గేట్ ఎగ్జామ్ అయితే చాలా టఫ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా గేట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అదే పీజీ సెట్ ఇప్పుడు దీనిలో నెగిటివ్ మార్కింగ్ అలాంటిది ఏమి ఉండదు. బట్ దీనిలో ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద వేకెంట్ సీట్స్ ఆఫ్టర్ అడ్మిటింగ్ గేట్ GPAT qualified candidates will be filled with the candidates based on the rank percentile score secured in the TGPG set 2025. అంటే గేట్లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఒకవేళ తెలంగాణలో కాలేజీలు చూస్ చేసుకుంటే వాళ్ళు నిండిన తర్వాతనే మనకైతే పీజీ సెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మిగతా విద్యార్థులకు అయితే జాయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ బీటెక్లో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఎట్లుంటుంది, వాళ్ళకి 10 సీట్లు మాత్రమే ఉంటాయి ఒక కాలేజెస్కి. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిన విద్యార్థులకి తర్వాత ఒక 10 సీట్లు 5 సీట్లు ఉంటాయి వీళ్ళ కోసం. అదేవిధంగా గేట్లో ఫుల్ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ కాలేజీలో 50 సీట్లు ఉంటే గేట్ ద్వారా 40 మంది వెళ్ళిపోతే ఆ 10 సీట్లు అనేది టీజీపీజీ సెట్లో క్వాలిఫై అయిన విద్యార్థులకు అయితే ఇవ్వడం జరుగుతుందని ఈ నోటిఫికేషన్లో అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. అంటే దీనిలో ఉన్న మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా నెగిటివ్ మార్కింగ్ అయితే మనకైతే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి నోటిఫికేషన్ అయితే జేఎన్టీహెచ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇష్యూ వచ్చేసి 12వ తారీఖు ఈ నెల అయితే రిలీజ్ చేయడం జరిగింది. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే 17వ తారీఖు నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అని తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ ఇప్పుడు 20వ తారీఖు 19/5/2025 మే 19వ తారీఖు వరకు అయితే అప్లికేషన్స్ అయితే చేయవచ్చు అని తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ కనుక మీరు 250 రూపీస్ ఫైన్తో అయితే 22/5/2025 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ ఫైన్స్ తోటి 250, 1000, 2500, 5000 లాస్ట్ 5000 రూపీస్ ఫైన్తో అయితే 2/6/2025 వరకు అయితే కూడా అప్లై చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. మీకైతే ఎగ్జామినేషన్ డేట్స్ 16/6/2025 నుంచి 19/6/2025 మధ్యలో ఉంటుందని తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 1100 రూపాయలు నార్మల్ అదే మరి ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. మిగిలిన ఓసీ కానీ వీళ్ళకి ఉంటుంది. 600 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే ఉంటుందని టీజీపీజీ సెట్ తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఎంటెక్ చేయాలనుకునే విద్యార్థులు తెలంగాణలో ఉన్న కాలేజెస్లో ఏదైనా కాలేజ్ వచ్చినా ఎంటెక్ చేయాలనుకున్న విద్యార్థులు అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. టీజీపీజీ సెట్కి అప్లై చేసి ఎగ్జామ్ రాయండి. మీకు మీకు దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ పాస్ అయితే మీరైతే ఎంటెక్ అయితే చేయవలసి, మీకు ఎంటెక్ అయితే మంచి కాలేజీలో రావడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ఎల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ కూడా మెసేజ్ చేయొచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ JNTH యూనివర్సిటీ.